అందరికీ నమస్కారం. నా పేరు అర్చన. వెల్కమ్ టు యువర్ స్టోరీస్. ఈరోజు కథ చిన్నారి వధువు. ఆల్రెడీ మా అన్నయ్యకి పెళ్ళి ఫిక్స్ అయింది. తనే మా వదిన. రేపే ఎంగేజ్మెంట్ అనగానే పాప హార్ట్ బ్రేక్ అయింది. ఏంటి ఇంత చిన్న వాళ్ళకి పెళ్ళా? మరి ఎందుకు చిన్నప్పుడే మా అన్నయ్యని చూసి చొంగగారుస్తున్నావు అంటూ సెటైర్ వేసింది. ఆమె ప్రశ్నకి సమాధానం చెప్పలేక తల తీసేసినట్లు అనిపించింది నిత్యకి. ఏంటి మాట్లాడట్లేదు? సమాధానం చెప్పు అంటుంటే, నువ్వనుకున్నట్లు నేనేం చొంగ కార్చుకోవట్లేదు. జస్ట్ చూశానంతే. ఎప్పుడో చిన్నప్పుడు చూశాను. మళ్ళీ ఇన్ని రోజులకు చూసి షాక్ అయ్యాను. దానికి నువ్వేదేదో ఊహించుకోకు. అయినా ఇంటికి పిలిచి ఇలా అవమానిస్తున్నావేంటే అంటుంటే, ఊరికే నేనేం అవమానించట్లేదు. నువ్వు మా అన్నయ్యకి సైట్ కొడుతున్నావని అడుగుతున్నా. నువ్విలా మాట్లాడటం నాకేం నచ్చలేదు నేహా. నేను ఇక్కడి నుండి వెళ్ళిపోతాను. ఇంకెప్పుడు మీ ఇంటికి రాను. నీతో ఫ్రెండ్షిప్ చేయను అని లేస్తుంటే ఆమె చెయ్యి పట్టి ఆపి, ఫ్రెండ్స్ మధ్య ఎన్నెన్నో జరుగుతుంటాయి. వాటన్నింటినీ స్పోర్టివ్గా తీసుకోవాలి కానీ ఇలా సీరియస్గా తీసుకుంటారా? నేను నిన్ను ఏడిపించడానికి అలా అన్నాననుకో అని కవర్ చేసింది నేహ. లేకపోతే తనతో ఫ్రెండ్షిప్ ఎక్కడ కట్ చేస్తుందోనని. ఇంటికి వచ్చిన వాళ్ళని ఇలా ఇన్సల్ట్ చేయకూడదని కూడా. సర్లే అని ఇక ముందున్న బ్రేక్ఫాస్ట్ తినడంలో మునిగారు. కాల్ మాట్లాడుతూ అక్కడక్కడే తిరుగుతున్న హేమాన్ష్ని తల తిప్పి చూసింది ఎందు. క్షణం చూసి తల తిప్పేసుకుంది. కాల్ కట్ చేసి బ్రేక్ఫాస్ట్ కోసం అలవాటుగా ఇటువైపు వస్తున్న హేమాన్ష్ డైనింగ్ చైర్లలో కూర్చొని ఉన్న నేహా ఫ్రెండ్స్ని చూసి, ఇదేంటి పిల్ల బ్యాచ్ అంతా ఇక్కడే ఉంది, దీనికేం పని పాట లేదా అని గొనుక్కుంటూ అటువైపు వెళ్ళేవాడలా బయటకెళ్తుంటే హేమాన్ష్ అంటూ పిలిచింది. తల తిప్పి తల్లిని చూశాడు. ఎక్కడికి వెళ్తున్నావురా? బ్రేక్ఫాస్ట్ చేయకుండా అంటుంటే అక్కడ వాతావరణాన్ని కళ్ళతోనే చూసి బయటకెళ్ళిపోయాడు. వీళ్ళందరున్నారని కోపం వచ్చిందా అనుకుంటూ ఇక వాళ్ళు తినడంతో డైనింగ్ టేబుల్ క్లీన్ చేసి బైక్ తీస్తున్న హేమాన్షిని పిలిచింది. ఏంటి మామ్ అన్నాడు విసుగ్గా. తినకుండా బయటకెందుకు వెళ్ళడం? తినేసి వెళ్ళు నాన్న. నాకు ఆకలిగా లేదు. ఆకలిస్తే బయట తింటానులే. నేను చేసిన వంటలు నచ్చట్లేదా? బయట తింటాను అంటున్నావు? సర్లే నీ ఇష్టం. ఎవరిష్టాలని నేనెందుకు కాదంటాను అని బాధగా వెళ్తుంటే తల్లిని అలా చూడలేక వెనకే వెళ్ళాడు. ఇక ఇక్కడ పిల్ల బ్యాచ్ అంతా కలిసి తిన్నది ఎలా అరిగించుకోవాలా అని ఆలోచిస్తున్నారు. నేహా, ఏం గేమ్ ఆడుకుందామే? ఏంటంటే హైడ్ అండ్ సీక్ ఆడుకుందామా? బాగుంటుంది అనింది. అదెప్పుడు ఆడుతూనే ఉంటాంగా. బ్లైండ్ ఫోల్డ్ గేమ్ ఆడదాం అనింది నిత్య. అర్థం కానట్లు చూసింది ఇందు. అయితే సరే, ఇది బాగుంటుంది. ముందు ఎవరిక్కడదాం అని ఆలోచిస్తుంటే నేహా, నలుగురం పంట వేసుకుందాం అని నలుగురు కలిసి పంట వేశారు. చివరికి, హో నో వదిన, నువ్వు ఇట్టయ్యావు, సో నీకే కట్టాలి అంటూ కళ్ళగంతలు తెచ్చి ఇందుకి కట్టడంతో ఇక తనని గిరగిరా తిప్పి వదిలింది నేహ. మెల్లగా వెతుక్కుంటూ వెళ్తోంది ఇందు. అప్పటి వరకు దిగులుగా ఉన్న మనసు ఇప్పుడు అన్ని టెన్షన్స్ మర్చిపోయి తన ఫ్రెండ్స్తో హాయిగా ఆడుకోవడం మొదలుపెట్టింది. ఇక వాళ్ళని పట్టుకోవడం కోసం చేతులు అటు ఇటు ఆడిస్తూ వెతుకుతోంది. వాళ్ళు ఏదో ఒక సౌండ్ చేస్తూ తనని డైవర్ట్ చేస్తున్నారు. ఇక అప్పుడే ఒక బలమైన ధ్వజస్తంభానికి తాకింది. బంతిపూల చెండు అతని దేహానికి తాకినట్లు అతని గుండె వేదనకి గురవుతుంటే పరికినిలో 2 జడలతో బుట్ట బొమ్మలా ముద్దుగా కనిపిస్తున్న కాబోయే తన ముద్దుల భార్యని రెప్పవేయక చూస్తూ ఉన్నాడు. అవుట్ అవుట్ అంటూ కళ్ళకున్న గంతలు తీసి చూసిన తన కళ్ళు పెద్దవయ్యాయి. మీరు ఎప్పుడొచ్చారు? నన్ను క్షమించండి అని అతన్ని తాకినందుకు కోపంగా చూస్తున్నాడేమో అనుకొని భయంతో వెనక్కి జరగగానే స్విమ్మింగ్ పూల్ ఎడ్జ్ కాలికి తగిలి పూల్లో పడిపోతుంటే ఆమె రెక్కపట్టి ఫోర్స్గా లాగాడు. అంత ఫోర్స్గా లాగేసరికి బలంగా అతని గుండెలకి తాకింది. నొప్పి పుట్టిందేమో చిరుకోపంగా చూసింది. ఆమె చూపులకి తల పక్కకు తిప్పుకొని పక్కనే ఉన్న నిత్యని చంపేసేలాగా చూశాడు హేమాన్ష్. అతనెందుకు తనని అంత కోపంగా చూస్తున్నాడో అర్థం కాక ఆమె తనకి తాకినందుకు ఎంత అరుస్తాడో అన్న భయంతో అయోమయంగా టెన్షన్గా చూస్తూ ఉంది ఎందు. ఏయ్, వేరే ఆటలు ఏం దొరకలేదా మీకు? ఇలాంటి ఆటలు ఆడుతున్నారు అంటూ అరవగానే అతన్ని బెదురుగా చూస్తూ ఉంది. ఏమైందన్నయ్య? ఈ ఆట నేనే ఆడదామని చెప్పాను అంటూ వచ్చింది నేహ. ఇదేంటి, తన ఫ్రెండ్ చెప్పింది కదా, తన మీద ఎందుకు వేసుకుంటుంది అని ఆశ్చర్యంగా చూస్తూ ఉంది ఎందు. నేహ, ఆడుకోవడానికి మీరిద్దరు సరిపోరని ఇంకా నీ బ్యాచ్ని కూడా వేసుకొని వచ్చావా? అవసరం లేదు, వెళ్ళిపోమ్మని చెప్పవు అంటుంటే, అదేంటన్నయ్య
మా ఫ్రెండ్స్ని అలా మాట్లాడుతున్నావు? షడాప్ నేహా, గో ఇన్సైడ్ అంటూ అరవగానే ఉలిక్కిపడి అన్నయ్యకి ఎందుకంత కోపం వచ్చింది అని భయంగా చూసి ఇందుని తీసుకొని లోపలికి వెళ్ళింది. వాళ్ళిద్దరూ లోపలికి వెళ్ళగానే నిత్య చెంప చెల్లుమనిపించాడు. అంత ఫోర్సుగా కొట్టేసరికి కింద పడిపోయింది నిత్య. అతని కోపానికి భయపడి బెదురుగా చేస్తూ మెల్లగా పైకి లేచి సారీ అని భయంగా చెబుతుంటే షడాప్, జస్ట్ షడాప్, ఆర్ యు మ్యాడ్, డోంట్ యూ హ్యావ్ ఎనీ కామన్ సెన్స్ అంటూ అరవగానే నేల చూపులు చూస్తూ ఏం మాట్లాడాలో అర్థం కాక అతని దెబ్బకి పొంగిన బుగ్గని తడుముకుంటూ కన్నీళ్లతో చూస్తూ ఉన్న నిత్యని, అసలు నువ్వు మనిషివా రాక్షసివా? నిండు ప్రాణాన్ని ఎలా చంపాలనుకున్నావు? ఇంత చిన్నప్పుడే ఇంత క్రిమినల్ బ్రెయిన్ ఏంటి? మీ పేరెంట్స్కి కంప్లైంట్ ఇవ్వమంటావా? అసలు తనని చంపాల్సిన అవసరమేం వచ్చింది? అయ్యో అది కాదు, నేను కావాలని చేయలేదు, ఏదో పొరపాటుగా అంటున్న ఆమె మరో బుగ్గ పేలింది. నేను చూడలేదనుకున్నావా? అబద్ధాన్ని కప్పుపుచ్చడానికి ట్రై చేస్తున్నావు. చూడు నిత్య, అప్పుడప్పుడు నేహ కోసం ఇంటికొస్తే పోనీలే ఫ్రెండే కదా అనుకున్నాను. బట్ నీ బ్రెయిన్ ఇంత క్రిమినల్గా ఉందని ఇప్పుడే తెలిసింది. కనీసం నీ గాలి కూడా సోకడానికి వీల్లేదు. స్కూల్లో కంప్లైంట్ ఇస్తాను, టీసీ ఇచ్చి పంపించమని చెబుతాను, గెట్ లాస్ట్ అంటూ అరవగానే ప్లీజ్ అలా చేయకు, నీకు దండం పెడతాను, ఇంకెప్పుడు ఇంకెవరి జోలికి వెళ్ళను, నేను కావాలని చేయలేదు, ప్లీజ్ అంటూ అతని కాళ్ళ వేళ్ళ పడుతుంటే డోంట్ టచ్, స్టే అవే ఫ్రమ్ మీ అంటూ అరిచి మొబైల్ చేతిలోకి తీసుకొని నేహ ప్రిన్సిపల్కి కాల్ చేస్తూ లోపలికి వెళ్ళబోతుంటే ప్లీజ్ అలా చేయకు, ఇంకెప్పుడు మీ ఇంటికి రాను అంటూ అరుస్తున్నా వినిపించుకోకుండా ప్రిన్సిపాల్తో సీరియస్గా నిత్య టీసీ గురించి మాట్లాడుతూ వెళ్ళిపోయాడు. ఏడుస్తూ అక్కడే కూలబడింది నిత్య. రేయ్, నిత్య క్యారెక్టర్ ఫ్యూచర్లో వస్తుందేమో కాస్త గుర్తుంచుకోండి. ఎంతమంది విలన్లుంటే స్టోరీ అంత రసవత్తరంగా సాగుతుంది. ఇక లోపలికి వచ్చిన హేమాంశని చూసి అన్నయ్య ఏమైంది, ఎందుకంత సీరియస్గా ఉన్నావు అని కంగారుగా దగ్గరికి వస్తుంటే హిమని ఒక్క చూపు చూశాడు. తనొక్కతి కాసేపు ఉంటుందన్నయ్య, అవసరం లేదు, పంపించేసే. నీ ఫ్రెండ్స్ ఎవరో మన ఇంటికి రావడానికి వీల్లేదు, నువ్వు వాళ్ళ ఇంటికి వెళ్ళడానికి వీల్లేదు. అలా వెళ్ళావని తెలిసిందో స్కూల్ మానిపించేసి ఇంట్లోనే కూర్చోబెడతా అంటూ హార్డ్ టోన్తో చెప్పి తన రూమ్కి వెళ్ళిపోయాడు. ఇందుకి తన చెల్లిని, తనని, ఇంట్లో వాళ్ళందరినీ హేమాంశ్ రూల్ చేయడం నచ్చట్లేదు. ఏంటి మీ అన్నయ్య ఫ్రెండ్స్తో ఆడుకోవడం కూడా తప్ప, ఊరికే ఇంట్లో కూర్చుంటే మెదడు పని చేయదు. ఆ విషయం తెలుసా మీ అన్నయ్యకి? ఫారెన్లో చదువుకుంటున్నాడు. ఎంత ఆడుకుంటే అంత చురుగ్గా పనిచేస్తుంది. ఎంతమంది ఫ్రెండ్స్తో ఆడుకుంటే అంత బాగుంటుంది. మన ఇద్దరమే ఆడుకుంటే ఏం బాగుంటుంది చెప్పు? మన ఇద్దరికి తోడు ఇంకో నలుగురు తోడైతే చాలా బాగుంటుంది అంటుంటే వాడు ఎందుకన్నాడో ఏంటో ఊరికే అలా కోపడ్డాడు కదా, తెలుసుకోకుండా ఎందుకే అంత కోపం అనింది శైలజ. మీరు కూడా మీ అబ్బాయికి సపోర్ట్ చేస్తారత్తయ్య. ఎంత మంచిగా ఆడుకుంటున్నామో తెలుసా, ఆట మొత్తాన్ని చెడగొట్టాడు. పాపం ఆ అమ్మాయిని బయటే ఉంచాడు. కొంచెం కూడా మీ అబ్బాయికి కనికరం ఉండదు మనుషులంటే. అందుకే అస్సలు నచ్చాడు మీ అబ్బాయి, నాకు చాలా చెడ్డబ్బాయి అని ఫేస్ అంతా ఏమో సీరియస్గా పెట్టి అనింది. ఎందుకే వాడి మీద అంత కోపం పెంచుకున్నావు? వాడేం చేసినా ఒక పర్పస్ ఉంటుంది. ఎందుకలా చేశాడో తెలియకుండా మాట్లాడడం తప్పు కదా. ఇక మేము నేహా ఫ్రెండ్స్తో ఆడుకోలేమా? ఎందుకు ఆడుకోలేరు? నేహా ఫ్రెండ్స్ స్కూల్లోనే ఉంటారా? మన ఇంటి పక్కన కూడా ఉన్నారు. రూబా, హారిక అని ఇంకో ఇద్దరు ముగ్గురు పేర్లు చెప్పింది శైలజ. మీరు చెప్పేది నిజమా అత్తయ్య? నేహకి అంతమంది ఫ్రెండ్స్ ఉన్నారా? అయితే నేను వాళ్ళందరితో ఆడుకోవచ్చు అని సంబరంగా చెబుతుంటే అవును, తప్పకుండా ఆడుకోవచ్చు. అయితే ఇప్పుడే ఆడుకుందాం పదా. ఈ ఆటని మళ్ళీ కంటిన్యూ చేద్దాం. వాళ్ళెవరో నాకు పరిచయం చేయించు, నేను కొత్త కొత్త ఆట నేర్పిస్తాను అని సంబరంగా చెబుతున్న ఇందు మాటలకి నవ్వుతూ చూస్తూ ఇప్పుడు వద్దులేమ్మా, ఈవినింగ్ ఆడుకుందరు, బయట ఎండగా ఉంది. ఇప్పుడు లంచ్ చేసేసి కాసేపు రెస్ట్ తీసుకోండి. నాకు ఆకలిగా లేదత్తయ్య. సరే అయితే కాసేపు ఆగి తిని రెస్ట్ తీసుకొని ఈవినింగ్ వెళ్ళి ఆడుకుందరు, సరేనా అంటుంటే సరే అంటూ తలాడించింది. ఇక కొడుకు ఎందుకంత కోపంగా వెళ్ళాడో అర్థం కాక హేమంత్ రూమ్కి వెళ్ళింది శైలజ. తను లోపలికి వెళ్ళగానే చాలా సీరియస్గా కనిపించాడు. ఏమైంది నాన్న అని అడిగింది. బాల్కనీలో పిడికిలు బిగించి అటువైపు నిల్చున్న కొడుకుని చూసి తల్లి మాటలకి ఇటువైపు తిరిగాడు. ఏమైంది నాన్న,
ఎందుకంత సీరియస్గా ఉన్నావు? తన ఫ్రెండ్స్ ఏమన్నారని అలా పంపించావు? నేహ ఫ్రెండ్ ఏం చేసిందో తెలుసా మామ్? దాన్ని ఫూల్లోకి నెట్టేయడానికి ట్రై చేసింది అంటుంటే ఒక్కసారిగా షాక్ కొట్టినట్లు చూస్తూ ఉండిపోయింది. నువ్వేం మాట్లాడుతున్నావురా? నిత్య ఇందుని ఫూల్లోకి నెట్టేయడం ఏంటి? అదే నాకు అర్థం కావట్లేదు. 10th క్లాస్కి ఇంత వైల్డ్గా ఎందుకు బిహేవ్ చేస్తున్నారా అని. ఇంట్లో పేరెంట్స్ అయినా కరెక్ట్గా లేకపోయి ఉండాలి, లేక తన చుట్టూ ఎన్విరాన్మెంట్ అయినా సరిగ్గా లేకపోయి ఉండాలి అంటుంటే పిచ్చ షాక్లో చూస్తూ ఉండిపోయింది శైలజ. నువ్వు చెప్పేది నిజమా? అసలు తను అలా చేయడం ఏంటి? కానీ ఎందుకు అలా చేసింది? ఊరికే తనని ఏడిపించడానికి చేసిందేమో. లేదు మామ్, తన ఎక్స్ప్రెషన్స్ నేను గమనిస్తూనే ఉన్నాను. చుట్టుపక్కల ఎవరైనా ఉన్నారా లేరా అని చూసి తనని మెల్లగా నెట్టేయబోతుంటే దగ్గరికెళ్ళాను. నేను ఎందుకలా చేశావని అడుగుతుంటే భయపడింది, కానీ కాన్ఫిడెంట్గా చెప్పలేదు. తన చూపులు తన బిహేవియర్ కాస్త తేడాగా కనిపించాయి. సరే కానీ వాళ్ళు ఎందుకొచ్చారు మామ్? అప్పుడప్పుడు వస్తుంటారా? లేదు నాన్న, నువ్వు ఫారెన్ వెళ్ళకముందు అప్పుడప్పుడు వచ్చేవారు. నువ్వు వెళ్ళిన తర్వాత ఇంతవరకు నిత్య మన ఇంట్లో అడుగు పెట్టిందే లేదు. ఈరోజే వచ్చింది అనగానే ఏదో అనుమానంగా అనిపించింది హేమాంష్కి. మీరేం మాట్లాడుతున్నారు మామ్? నిత్య వదినని అలా చేసిందా అని షాకింగ్గా అడిగింది నేహ. అన్నయ్య ఎందుకంత సీరియస్గా ఉన్నాడు? తన ఫ్రెండ్ని బయటకెందుకు వెళ్ళిపోమ్మన్నాడు? తెలుసుకోవాలని తన రూమ్కి అప్పుడే వచ్చిన నిత్య వీళ్ళ మాటలు విని షాక్ కొట్టింది. నువ్వేంటిక్కడ అన్నాడు. ఎందుకలా ఉన్నావో తెలుసుకోవడానికి వచ్చాను. మీ మాటలు విని షాక్ అయ్యాను అనింది నేహ. తనెందుకలా చేసిందో నాకెలా తెలుస్తుంది అన్నాడు హేమాంష్. నాకు తెలుసు అనింది నేహ. అయోమయంగా చూశారిద్దరు. ఏం తెలుసు? నాకు తెలిసి నిత్యకి నువ్వంటే ఇంట్రెస్ట్ ఉన్నట్లుగా ఉంది. వచ్చినప్పటి నుండి నేను తినేసేలాగా చూస్తూ ఉంది. తన చూపులని నేను గమనించి అడిగితే అలా ఏం కాదని దబాయించింది. ఫ్రెండ్స్తో గొడవ ఎందుకని నేనే కామ్గా ఊరుకున్నాను. మరి ఇందుని ఎందుకు చంపాలనుకుంది? అంటే ఇందు నాకు వదిన అవుతుందని చెప్పాను. రేపు మీ ఇద్దరి ఎంగేజ్మెంట్ అని కూడా చెప్పాను. అందుకే కోపం పెట్టుకుందేమో అనగానే ఆల్మోస్ట్ వాళ్ళ ఫ్యూజులు ఎగిరిపోయాయి. ఇంత చిన్నప్పుడే ఇంత ఉన్మాదమా మనిషిలో అని కరెంట్ షాక్ కొట్టినంత పనైంది ముగ్గురికి. చూసావా బయట జనాలు ఎలా ఉన్నారో? అందుకే నేను మీ ఇద్దరి విషయంలో తొందరపడేది. మీ ఇద్దరు పెళ్లి చేసుకునే ఒక్కటైతే ఇక మిమ్మల్ని ఏ శక్తి విడదీయలేదు. పెళ్లి చేస్తే దూరం అవరా మమ్మీ అని అడిగాడు. ఇద్దరి మనసులు కలిస్తే ఎవరేం చెప్పినా దూరం అవ్వరు. కలవకపోతే అంటుంటే బ్లాంక్గా చూసింది శైలజ. కలిసేలా చేసుకోవాలి నాన్న. తనని అర్థం చేసుకోవడానికి ప్రయత్నించు. ఈ జనరేషన్లో అందం ఆస్తి ఏ అమ్మాయికైనా కామన్గా ఉంటుంది, బట్ గుణం మాత్రం ఉండట్లేదు. చూసావుగా ఎగ్జాంపుల్గా నేహ ఫ్రెండ్ని అంత వైల్డ్గా ఉన్నారు. నచ్చిన దానికోసం ఎంత దూరమైనా వెళ్ళేంతలా. మనుషుల ప్రాణాలు అంటే కూడా లెక్కలేదు. ఇక అంతకంటే ఏముంటాయి తీసుకోవడానికి? అలాంటి వాళ్ళు మన ఇంటికి కోడలుగా వస్తే అని శైలజ మాట్లాడుతుంటే ఊహించుకున్న హేమాంష్ నో అన్నాడు. కొడుకు అలా అరవగానే ఆశ్చర్యంగా చూసింది. అలాంటి వాళ్ళని ఊహించుకుంటేనే పెళ్లి కూడా అనవసరం అనిపిస్తోంది. మరి మన ఇందు అంటుంటే మాట్లాడలేదు హేమాంష్. ఇక తనని కూడా ఎక్కువగా ఫోర్స్ చేయడం ఇష్టం లేక నీ మనసుకి సర్ది చెప్పుకో. వెంటనే తనని ఇష్టపడమని నేను చెప్పట్లేదు, అర్థం చేసుకోవడానికి ట్రై చేయి అంటున్నా అని చెప్పి అక్కడి నుండి వెళ్ళిపోయారు నేహ శైలజ. నెక్స్ట్ పార్ట్లో ఏం జరుగుతుందో చూద్దాం. ఈ స్టోరీ ఎలా ఉందో కామెంట్ చేయండి గాయస్. థ్యాంక్ యూ ఫర్ లిజనింగ్.